తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నృసింహ ఉపాసకులు, భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భగవద్ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఎంత వైభవంగా జరుగుతుందో రాముల వారి కళ్యాణం భద్రాచలంలో. అవునమ్మా. చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి. అక్కడుండి వీక్షించే వాళ్ళు కొంతమంది అయితే టీవీల ముందు అతుక్కుపోయి ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఖచ్చితంగా అసలు ఎప్పుడెప్పుడా రాముల వారి కళ్యాణం అయితే మన ఇంట్లో కళ్యాణమే జరిగింది అన్నట్లుగా మురిసిపోతూ ఉంటారు చాలా మంది. ఇళ్లల్లో ఏర్పాటు చేస్తుంటారు, అపార్ట్మెంట్స్ లో, ఆలయాల్లో, ఎక్కడికక్కడ చక్కగా పెళ్లి భోజనం తిని బయటకు వెళ్తారండి. అంత ఘనంగా జరుగుతుంది. మరి భద్రాచలంలో ఎలా ఉండబోతోంది ఈసారి? కళ్యాణం అంటేనే సీతారాముల కళ్యాణం. అంటే జగత్ ప్రసిద్ధమైనటువంటిది భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి రామ కళ్యాణం. అంటే రామ కళ్యాణము అనేటువంటి దానికంటే ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పెళ్లి అని అనుకుంటారు చాలా మంది. భద్రాచలంలో కళ్యాణం అనగానే మనకు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో కూడా భద్రాచలాన్ని ఆనాడు స్మరించుకోని వాడు ఎవరు ఉండరమ్మ. అంత అద్భుతమైనటువంటిది రామ కళ్యాణం. మనకు బ్రహ్మాండ ఎన్నో పురాణాలు రామ కళ్యాణాన్ని చూస్తేనే, రామ కళ్యాణంలో వాడినటువంటి అక్షతలను శిరస్సును ధరిస్తేనే మనకు అశ్వమేధాది శతక్రతు యాగాలు చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. మీరు పల్లెటూర్లలో ఇప్పుడంటే మనకు అన్ని రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలన్నీ ఉండేవి, కానీ పెద్దల కాలంలో పల్లెటూర్లలో ఆ భద్రాచల కళ్యాణం అనేటువంటిది ఆ యొక్క కామెంటరీ వినడానికి కూడా రేడియోల దగ్గర, టీవీల దగ్గర పెట్టుకొని చూసేటువంటి వాళ్ళు. ఆ సమయానికి ఎంతో మంది వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఎలాంటి ముహూర్తంతో పని లేకుండా రామ కళ్యాణం నాడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు కొన్ని వందలాది వేలాది జంటలు. అంత అద్భుతమైనటువంటి, మీరు అయోధ్య కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఇలా ఎన్ని క్షేత్రాలు. అయోధ్య అనేటువంటిది మనం హిందువుల ఆరాధ్యంగా పెట్టుకునేది, కానీ కళ్యాణం వచ్చేటప్పటికి మాత్రం భద్రాచలానికి మించి ఇంకెక్కడ లేదు. భద్రాచలం నాడు ఏనాడు కళ్యాణం జరిగితే ఆనాడే కళ్యాణం అంటే ముందు వెనుకలు వచ్చినప్పటికీ కూడా అద్భుతంగా. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా భద్రాచల దివ్యక్షేత్రంలో ఆదివారం కూడా. అంటే అక్కడ భద్రాచలంలో విశేషం ఏంటంటే స్వామి అంటే అక్కడ ఆదివారం చాలా విశేషంగా జరుగుతుంది. సాధారణంగా కూడా మనం ఆదివారం అక్కడ అంటే స్వామి సూర్యవంశపు రాజులు కాబట్టి చాలా వైభవంగా జరుగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటిది ఈ సంవత్సరం కూడా మనం చాలా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా చాలా వైభవంగా స్వామివారి అక్షతలు అక్కడ ఏర్పాట్లు కూడా, దేవస్థానం ఎంత అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతుందంటే మా భద్రాచలంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే అక్కడ యాత్రికులకి ఎలాంటి సౌకర్యాలు అవసరం అంటే కళ్యాణ అక్షతలు, ప్రసాదాలు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా వైభవంగా ఏర్పడేది. ఈ శ్రీరామనవమి తీసుకుంటే చాలా సంస్థలు అంటే ఆ కళ్యాణానికి వచ్చేటువంటి యాత్రికులకు ఏమేం చేయాలి సౌకర్యాలు చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఆదివారం వచ్చింది, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దాంతో పరీక్షలు కూడా అయిపోతున్నాయి. ఎండాకాలం కదా, దానికి తగ్గట్టుగా కూడా జాగ్రత్తలు, ఖచ్చితంగా చలువు పందిళ్ళు అన్ని ఆల్రెడీ సిద్ధం అయిపోతున్నాయి. సిద్ధం అవుతున్నాయి. మరి ఈ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి స్వామివారు కల్పవృక్ష నారసింహ స్వామివారు ఎలాంటి సేవా కార్యక్రమాలు అంటే సాధారణంగా మనం కల్పవృక్ష నరసింహ స్వామి వారి ఆశ్రమానికి వచ్చేటువంటి యాత్రికులకు కావచ్చు, భద్రాచలంలో వచ్చేటువంటి రామనవమికి కాదు, నిత్యం వచ్చేటువంటి యాత్రికులకే మనం నిత్యాన్న ప్రసాద నిలయం ద్వారా రోజు కొన్ని వందల మందికి ఆహారం అందిస్తున్నాము. అయితే సాధారణంగా మన అందరం కూడా శ్రీరామనవమికి వచ్చేటువంటి రోజు పెడుతుంటారు అందరూ కూడా అక్కడ. అంటే నవమి రోజు వచ్చేటువంటి యాత్రికులకి అన్నప్రసాదం పెడుతుంటారు చాలా వరకు. అంటే వివిధ ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, సేవా సంస్థలు. మనం అలా కాదమ్మా. అంటే గోటి తలంబ్రాలని ఒలిచి అవన్నిటిని కూడా కాలినడకన తీసుకొని వచ్చేటువంటి యాత్రికులకు ముందు 2-3 రోజుల నుంచి కూడా ప్రతి నిత్యం కూడా భోజనం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి భోజనం కావచ్చు, మజ్జిగ, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల నుంచి భద్రాచలానికి కాలినడకన వస్తారమ్మా. మన నృసింహ సేవావాహిని ద్వారా నుంచి వాళ్ళకి మజ్జిగ, మంచినీళ్లు అంటే వచ్చేటువంటి ప్రతినిత్యం. లాస్ట్ ఇయర్ మనం సుమారు 25,000 మంది పైచులకు మందికి అన్నప్రసాదాన్ని అందించాము. అంటే వచ్చి కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం 3 రోజుల కాలం. నృసింహ సేవావాహిని ట్రస్ట్ ద్వారా అనేక మంది నృసింహ భక్త కుటుంబం అంతా కూడా చాలా వైభవం. అంటే ఆ కళ్యాణం రోజు అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు మేము ఏదైనా చేయాలి అనుకునేటువంటి చాలా మంది. అంటే ఒక అడుగులో అడుగు వేసుకుంటూ మనం ఎండాకాలంలో నడవడమే చాలా కష్టం. చెప్పులు లేకోకుండా కాలినడకన గోటి తలంబ్రాలు తీసుకొని వేలాది మంది నడుచుకుంటూ వస్తుంటారు. అలాంటి వాడికి మనం కాసిన్ని మంచినీళ్ళు, కొంచెం మజ్జిగ,
అంటే రాముడు నిజంగా అలాంటి వాళ్ళలోనే వండి తీసుకుంటారు. మేము ప్రత్యక్షంగా ఒక సంఘటన మేము 2 సంవత్సరాల క్రితం మేము అనుభవించామా. గురుగారు చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా మేము మజ్జిగ, పానకము, తర్వాత పెరుగన్నం, పులిహోర ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి పెట్టేటువంటి గత 2 సంవత్సరాల క్రితం ఇది సంగతి. పెట్టేటువంటి సమయంలో మధ్యాహ్నం 11:30, 12:30 ఆ సమయంలో చాలా విపరీతంగా వస్తుంటారు ఈ మజ్జిగ తాగడానికి ఇలాగా. ఆ సమయంలో నేను అహోబిల మఠం దగ్గర బయట నిలబడి మాట్లాడుతుంటే యాత్రికులతో అన్న, తమ్ముడు, భార్య, అంటే భార్యాభర్తలు, ఒక తమ్ముడు, అంటే రాముడు, లక్ష్మణుడు, సీతలాగా మేము చేసేటువంటి, నాకు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా ఎలానో ఉంది. అంటే అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు, చాలా బాగుంది, అంటే మంచి కైంకర్యం చేస్తున్నారు, దినదిన అభివృద్ధి అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఒకసారి భుజం ఇలా తట్టి వెళ్ళారమ్మా. అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చి తట్టారేమో నాకు తెలియదమ్మా. అంటే నేను అనుభవించినటువంటి ఆ సంఘటన, ఆ యొక్క చేతి స్పర్శ 24 గంటల సేపు నాకు శరీరం ఆ షివర్ తగ్గలేదమ్మా. అంటే బాడీ ఆ వైబ్రేషన్ తగ్గలేదు నాకు 24 గంటల సేపు. అంటే నిజంగా రామచంద్రమూర్తియే మనం చేసేటువంటి దాన్ని మెచ్చాడేమో. రాముడే నిజంగా ఎంత అంటే ఈ సేవ చేయడానికి. మాది అనంతపురం జిల్లాలో కునుకుంట్ల అనే ఒక చిన్న గ్రామం అమ్మ. అక్కడ రాముల వారి గుడి ఉంటది. నేను చిన్నప్పుడు అక్కడ భజనకు వెళ్ళి రోజు రాత్రిపూట భజన దగ్గర తాళాలు కొట్టి అక్కడ ఉన్నటువంటి రాముడికి హారతి, మా నాన్నగారితో పాటు నేను వెళ్ళి హారతి ఇలా కార్యక్రమాలు పాల్గొన్నాను. నా జీవిత కాలంలో నేను ఎప్పుడైనా భద్రాచలం చూస్తానా అనుకునేవాడిని చిన్నప్పుడు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఇలా 10 సంవత్సరాల లోపల. అలాంటి నన్ను శాశ్వతంగా భద్రాచలంలో తీసుకొని వచ్చి పెట్టాడు స్వామి మామూలుగా. ఎక్కడ అంటే మామూలుగా ఏ తీరుగా నన్ను దయచూపి పెదవని రామదాస్ కీర్తనలో ఉంటది. చాలా పాటలు నేను వాళ్ళతో కూర్చొని పాడేవాడిని. అప్పుడు నిజంగా అనిపించేది భద్రాచలం అంటే ఎక్కడో ఉంది, మనం జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శనం. అలాంటి భద్రాచల క్షేత్రంలో ఉండి కొన్ని వేల లక్షల మందికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని రాముడు ఇచ్చాడమ్మా అక్కడ. ఆయనే అప్రిసియేషన్ చేశాడేమో నిజంగా నువ్వు ఇంకా అద్భుతంగా చేయని. ఆ సంవత్సరం తర్వాతనే మనం నిత్యాన్నదానం స్టార్ట్ చేసామమ్మా. స్వామి ఎప్పుడైతే భుజం తట్టాడో ఆ మరుసటి సంవత్సరమే అక్కడ వచ్చేటువంటి యాత్రికులు నిత్యం అన్నప్రసాదం పెట్టాలని అన్నప్రసాద నిలయం స్టార్ట్ చేసాం. శ్రీరామనవమి కావచ్చు, ఇలా పండుగలు, వైకుంఠ ఏకాదశి, ప్రతి నిత్యం వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని వేల మందికి ప్రతినిత్యం అన్నదానం. ఎక్కడి నుంచి వస్తున్నాయా ఇవన్నీ మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే నిజంగా ఈనాటికి కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి మాకు ఇవ్వండి అని మేము ఎవరిని అడగట్లేదు, చేయి చాచట్లేదు. ఏ యాత్రికుడు ఎలా ఇస్తున్నారో, ఎవరు ఇస్తున్నారో, ఏ మహాత్ముడు బియ్యం పంపుతున్నారో, మేము ఇలా వీడియో చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది, స్వామి మేము బియ్యం పంపిస్తాం, కూరగాయలు పంపిస్తాం. పోయిన సంవత్సరం శ్రీరామనవమికి కొద్ది రోజుల ముందు ఆవుకాయ వేయాలి అని మేము అనుకుంటే ఒక భక్తుడు ఎవరో తెలియదు లారీలో చిన్న కంటే దాంట్లో మామిడికాయలు పట్టుకొని వచ్చారమ్మ. మేము ఒక 4 రోజుల క్రితం అనుకుంటే మరుసటి అలా వచ్చాయి. భగవంతుడు నిజంగా వచ్చే యాత్రికులకు పచ్చడి కావాలి అనుకున్నాం, పచ్చడికి పంపించాడు. అలాగా ఎవరు ఏ రూపంలో ఎలా వస్తున్నారో తెలియదు. ఈ సంవత్సరం కూడా కనీసం ఒక 25,000 మందికి ప్రసాదాన్ని అందించాలి అని అనుకున్నాం. ఆ భగవంతుడు ఏం సంకల్పం చేస్తాడో తెలియదు. ఖచ్చితంగా మా వంతుగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అంటే మన సంకల్పం మంచిదైతే దైవం తోడు ఉంటుంది అనడానికి మీరే ఖచ్చితంగా. ఇది చాలా మందికి తెలిసే ఉంటుందండి. భద్రాచలంలో రాముల వారి సన్నిధికి చాలా దగ్గరలో 100 మీటర్లు కూడా ఉండదేమో. కొంతమంది వెళ్ళారు, ఇప్పటికే వెళ్ళని వాళ్ళు ఈసారి భద్రాచలం వెళుతున్నారన్న వాళ్ళు ఖచ్చితంగా సందర్శించండి. 365 రోజులు నృసింహ సేవా వాహిని అటువంటి ట్రస్ట్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ప్రత్యేకించి ఒక శాల ఉంటుంది, అక్కడ అన్నదానం స్వీకరించవచ్చు మీరు. అలాగే స్వామిని అంటే గోవిందుణ్ణి గోవుని ఒకేసారి దర్శించుకునేటువంటి భాగ్యం అక్కడ. శ్రీరామనవమి సందర్భంగా శేషమైన జనవాహిని వస్తూ ఉంటారు రాముల వారి కళ్యాణం చూడడానికి. వారందరికీ కూడా వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరినీ ఉద్దేశించి ఆహారం పెడుతూ ఉంటారు, మజ్జిగ ఇవ్వటం కానీ ఇవన్నీ. కానీ కమ్మటి భోజనం మీరు చేయాలనుకుంటే మీరు రావచ్చు గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమానికి. ఇప్పటికీ అంటే ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు విశేషంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఇంకా ప్రత్యేకం అనమాట. మీరు గనక రాముల వారి కళ్యాణానికి వస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆశ్రమాన్ని కూడా సందర్శించండి. కల్పవృక్ష నరసింహ స్వామి వారిని కూడా మీరు దర్శించుకోండి. ముడుపులకి చాలా ప్రత్యేకం. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్నారు కల్పవృక్ష నరసింహ స్వామి వారు. మీరు అందరూ కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి చాలా విశేషంగా ఉండబోతోంది. ప్రయత్నిస్తాను గురువు గారు, అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నేను ఆ సమయంలో అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా రండమ్మా. అంటే సాధారణంగా మనం యాత్రికులు కూడా శ్రీరామనవమి సమయంలో ఖచ్చితంగా మన దగ్గర కూడా అంతే మంది భక్తులు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో విశేషమైనటువంటి ఏర్పాట్లు మనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే స్వామివారి ముడుపులు కట్టేటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా ప్రతినిత్యం కూడా పెరుగుతున్నారు. స్వామివారి వారి అందరి అనుగ్రహం ఇస్తూనే ఉన్నాడు. ఈ శ్రీరామనవమి అంటే సెలవు రోజులు కావడం చెట్టు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం, భోజనాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ముడుపు కట్టుకునే విధానం, ఇవన్నిటిని కూడా మేము కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం.